ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి బగారా రైసు, మటన్ కర్రీ. ఎలా వండుతున్నానో చూసేద్దాం రండి నా స్టైల్లో. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటున్నామండి. గిన్నె వేడెక్కింది, ఆయిల్ పోసాము. ఆయిల్ పోసిన తర్వాత వేసుకోవాల్సింది లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారా బిర్యానీ ఆకు, ఓకేనా. ఇది బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నా. వెయిట్ పెట్టు. పుదీనా వేసినండి, పచ్చిమిర్చి, పుదీనా పచ్చిమిర్చి, ఓకేనా. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేస్తున్నాను. పోసుకుంటున్నానండి. వేడెక్కింది, అది పోపు అయింది. దీనికి ఇది పోపు మసలేలోపు మనం కూర వేసేసుకుందాం. వచ్చేసేయండి. కూరలో కూడా ఆయిల్ పోసేసుకుంటున్నాను, ఓకేనా. మేము వాడేది వచ్చేసి వెస్టేజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అండి. బాగుంటుంది ఆయిల్ అయితే. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిసేపు మూత పెట్టేసుకొని వదిలేద్దాం. few minutes later. ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ తీసుకున్నామండి. మటన్ వేసేస్తున్నాను. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. ఫుల్ వీడియో మొత్తం చూసాక అర్థమవుతుంది మీకు.
ముందుగా అల్లం పసుపు అయితే వేయట్లేను. ఫస్ట్ ఇది నూనెలో ఉడికాక గోలించుకున్న తర్వాత పసుపు అల్లం పేస్ట్ అయితే వేస్తాను. నా స్టైల్లో చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఓకేనా? ఉన్నదైతే పోపు మసిలింది. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. వేసుకుంటున్నాము చూడండి. అదే అవుతుంది ఇంకా. ఓకేనా? చూడండి. ఇప్పుడు ఇందాక కర్రీ చేసాం కదండి, అందులో ఇప్పుడు మనం పసుపు అల్లం వేసేసుకుందాం, అల్లం పేస్ట్. ఓకేనా? ఇందాక ఫ్రెష్గా మిక్సీకి వేసిన అల్లం అయితే వేసేస్తున్నాను నేను. పసుపు అండి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఇది మళ్ళీ కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత కారం ఉప్పు వేసేసుకుందాం. ఇంకొకసేపు ఉడికాక ఎసరంతా గుంజుకున్న తర్వాత కారము ఉప్పు వేసేద్దాం. ఓకేనా? ఇదిగోండి, అన్నం అయితే అయిందో. బగారా రైస్. ఇంకొకసేపు ఉడికిందంటే అన్నం కూడా రెడీ అయిపోతుంది. వచ్చేసేయండి అందరూ. అన్నం కర్రీ, బగారన్నం, మటన్ కర్రీ తినేద్దాం రండి ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ మాదిది. ఇప్పుడైతే కారం వేస్తున్నాను చూడండి. మాదైతే బాగా కారం ఉంటుందండి. 1 స్పూన్. మటన్ కర్రీ కదా, కారం ఉండాలి. 2 స్పూన్స్, 2.5 చాలండి, మరీ ఎక్కువ అయిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కారం ముక్కకు పట్టిన తర్వాత వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడేం వాటర్ పోయకూడదు. ఓకేనా? కొంతమంది కుక్కర్లో వండుతారు. నాకైతే కుక్కర్లో వండడం నాకు నచ్చదండి. కుక్కర్లో టేస్ట్ బాగుండదని నేను కుక్కర్లో వండాను. నేను ఎప్పుడైనా గిన్నెలోనే వండుకుంటాను. మీకు ఎలా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకేనా? రైస్ అయిపోయింది. ఇంకా ఓన్లీ మటన్ కర్రీ అయిపోయిన తర్వాత తినేద్దాం. ఓకేనా? మటన్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? తినేద్దాం ఇంకా. సూపర్ ఉందండి. వచ్చేసేయండి. సూపర్.